మందుబాబులకు షాక్. మద్యం ధరలు పెంచిన సర్కార్. క్వార్టర్కు 10 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయలు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కారుకు నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం. చీప్ లిక్కర్, బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కార్. అదేం పాపం చేసింది చీప్ లిక్కర్? మామూలు తాగాలి కదా, ఇప్పుడు సామాన్యులు తాగాలంటే చీప్ లిక్కర్ విరివిగా అమ్ముడుపోతుంది. సో అది డబ్బులు ఎక్కువ పెట్టినవాడు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అన్నది ఒక అనుమానం అన్నట్టు వాళ్ళకి. బ్రీజర్ కూడా పెంపు నుంచి మినహాయింపట. ఫిబ్రవరిలో బీర్ల ధరలు ఇప్పటికే గవర్నమెంట్ పెంచేసింది. ఆ బీర్ల ధరలు అమల్లోనే ఉన్నాయి. ఇక ఈ క్వార్టర్ సీసాలు, ఈ విస్కీ, బ్రాండీ ధరలు నిన్న పెరిగినాయి అన్నమాట. మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయలు ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు 160 కోట్ల మేర అదనపు ఆదాయం రాబోతున్నది. క్వార్టర్ 110 రూపాయలకు అమ్ముతున్న చీప్ లిక్కర్ ధరను మాత్రం పెంచట్లేదట. ఎక్కువ మంది పేదలు తాగే మద్యంగా దీనికి గుర్తింపు ఉన్నది. అదే సమయంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బ్రీజర్ ధరలు కూడా పెంచలే. ఈ రెండు మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు పెంచారు. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినాయట. 10 రూపాయలు క్వార్టర్, 20 రూపాయలు హాఫ్, 40 రూపాయలు ఫుల్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఫారెన్ లిక్కర్స్ వస్తుంటాయి, ఈ 3000, 4000, 3000 పైన బ్రాండ్ ఏదైతే రేటు ఉన్న లిక్కర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కొక్కరు దాన్ని డబల్ ట్రిపుల్ చేసేయాలి. వాడు ఎట్లయినా తాగుతాడు, డబ్బులు ఉన్నోడు ఏం చేసినా తాగుతాడు వాడు. ఆ పని చేయండి. ఇప్పుడు మద్యాన్ని నిషేధించడం సాధ్యం కాదు అనుకుందాం, కనీసం నియంత్రించాలి కదా. మీరు ఇప్పుడు ఈ రేట్లు పెంచడం ద్వారా జనాలు తక్కువ తాగుతారంటే అది కానే కాదు. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. అది ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి లోకల్ బ్రాండ్లు తయారు చేసినా తాగిర్రు, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. ప్రభుత్వానికి రేట్లు పెంచిన కారణంగా ఖజానా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఈ రేట్లు పెంచడం దేనికోసం? ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం. ఒకవైపునేమో బెల్ట్ షాపులు ప్రోత్సహించి బెల్ట్ షాపులు రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చి వాటిని ఇంకా పెంచి పోషిస్తున్నారు. సేమ్ 10 సంవత్సరాలుగా కేసీఆర్ దేని మీదనైతే టార్గెట్ చేసి మరి వసూలు చేసిండో మీరు అదే పని చేస్తున్నారు. అట్లా ప్రభుత్వ ఖజానా నిండుతున్నది. ఇంకొక వైపు నుంచి ఇప్పుడు రేట్లు పెంచి మళ్ళీ ఇంకా దాన్ని పెంచుకుంటున్నారు. ఏడుంది లిక్కరు. వాస్తవానికి 2023 మే నెలలోనే మద్యం ధరలను క్వార్టర్కి 20 రూపాయలు పెంచిరట. అయితే మళ్ళీ 2 రోజుల్లోపే ఆ పెంపును 10 రూపాయలకు పరిమితం చేశారు. మద్యం ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయంటూ డిస్టిలరీలు చేసిన విజ్ఞప్తి మేరకు ధర తగ్గిస్తున్నట్టు అప్పటి అధికారులు చెప్పారు. అప్పుడు తగ్గించిన 10 రూపాయలని ఇప్పుడు పెంచామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ పెంపు ద్వారా వచ్చే మొత్తం ప్రభుత్వానికి మాత్రమే వస్తుంది. తయారీదారులకు దీంతో ఏమాత్రం సంబంధం లేదు. బీర్ల ధరలు ఈ ఫిబ్రవరిలోనే ప్రభుత్వం పెంచిన విషయం మనకు తెలిసిందే. బీర్ల ధరల పెంపు సమయంలో మాత్రం అటు తయారీదారులకు కొంత ధర పెంచి దానిపై మళ్ళీ ప్రభుత్వం కూడా పన్నులు విధించి ధరలు పెంచింది. బీర్లను, బార్లను నమ్ముకొని పాలన సాగిస్తారా? రేవంత్ రెడ్డి మీరు చెప్పిన మార్పు ఇదేనా? హరీష్ రావు. ఇక ఈయనేమో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి తాగుబోతుల రాష్ట్రాన్ని చేసిర్రు, పుస్తల తాళ్ళు దెంపుతున్నారని మాట్లాడి ఇప్పుడు ఆయన అదే పని చేస్తున్నాడు. ఆయన పవర్లో ఉన్నాయని మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ఈయనంటుండు బీర్లు, బార్లు నమ్ముకునే పాలన చేస్తారా అంట. మరి నువ్వేం చేసినావు ఆనాడు? నువ్వు చేసిన దందా అదే కదా. చివరికి ఏకంగా ఏమవుతుందో ఆమె మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ కల్వకుంట్ల కవిత గారు సారా దందా చేసే ఢిల్లీకి పోయి మొత్తం దేశమంతా విస్తరించడానికి, దేశమంతా లిక్కర్ వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించి ముఖ్యమంత్రి పదవిని కొనుక్కోవచ్చు అనుకున్నదో ఏమో తెలియదు, కానీ పెద్ద ధనవంతురాలుగా అయిదాం అనుకుంది. దేశంలో అనిల్ అంబానీ స్థాయిలోకి వెళ్దాం అనుకుని మొత్తం దేశమంతా ఈ లిక్కర్ వ్యాపారాన్ని విస్తరిద్దామని ప్లాన్ చేసింది. దొరికిపోయింది అడ్డంగా, ఎటు కాకుండా అయిపోయింది. మీరు చేసిన పని ఏంది? అందుకే మీరు ఏం చేయాలంటే మీరు చెంపలేసుకోవాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పి ఈ గవర్నమెంట్ మీద కొట్లాడాలి. అప్పుడు మిమ్మల్ని ఏమైనా ప్రజలు మీరు మాట్లాడేదానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. మీరు ఏమైనా బాగానే మాట్లాడుతున్నలే, తప్పు ఒప్పుకున్నారు కదా అని అనుకుంటారు. ఇష్టం వచ్చినట్టుగా మద్యం ధరలు పెంచి తాగుబోతుల ద్వారా రాష్ట్ర ఖజానా నింపాలని చూస్తారా? బీర్లు, బార్లు నమ్ముకొని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తారా అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బెల్ట్ షాపులు మూసేస్తామని చెప్పి గల్లీకో బెల్ట్ షాపు తెరిచి తాగుబోతుల తెలంగాణగా మార్చే కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ తెస్తామన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు.
ఓవైపు మద్యం ధరలు పెంచి మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వ ఆంతర్యం స్పష్టమవుతోంది. బేసిక్గా ఈ మాట ఎవరైనా ఒక మేధావో ఒక మహిళా సంఘ నాయకురాలు మాట్లాడాలి. కానీ ఈ మాట హరీష్ రావు నోటి నుంచి వస్తుంది. హరీష్ రావు నోటి నుంచి వస్తుంది. మీకు అర్హత లేదయ్యా బాబు.